సినిమా 'గీతాంజలి' ఫస్ట్ చూసాము. అంటే తర్వాత ఇంకా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటదేమో అనుకున్నాం గానీ, అంటే దెయ్యాల్ని నైట్ చూపిస్తేనే భయమేస్తది. పగలు దెయ్యాలను చూపించడం వల్ల కొంచెం ఆ ఎఫెక్ట్ అనేది తగ్గింది గానీ, కామెడీ అయితే మాత్రం అదిరిపోయింది. సత్య గారి క్యారెక్టర్ అదిని. అలాగే 'కృష్ణానగర్‌లో' ప్రతి డైరెక్టరు ఎంత కష్టాలు పడతాడో ఫస్ట్ హాఫ్‌లో చూపించారు. అవసరమైతే ఆత్మలతో కూడా సినిమా తీయొచ్చనే చూపించాడనమాట. సో, చిరంజీవి గారు మీరు ఒకటి తెలుసుకోవాలి. మీకు దెయ్యాలు గూడా, ఆత్మలు గూడా బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. 'అబ్బని తీయని దెబ్బ' అని చెప్పి సాంగ్ దెయ్యాలు రోజు చూస్తూ ఉంటాయి. ఆ సీన్ అయితే బావుంది. సో, సినిమాకి అదొక్కటే మైనస్. అంతే పగలు విజువల్స్ ఎక్కువ ఉండడం వల్ల పెద్ద ఎఫెక్ట్ అనిపించలేదు. నైట్ మోడ్ అయితే మాత్రం బాగుండేది. కొంచెం హర్రర్ సీన్‌లు అవి కొంచెం భయపడడానికి బాగుండేది. ఇక ఆ కామెడీ తప్పించి పెద్దగా చెప్పుకోదగ్గదేం లేదు చెప్పాలంటే. లేదు, అదే చెప్తున్నా కదా! హర్రర్ అనేది భయం ఉంటే కొంచెం మనకి ఇంకా చూడాలనిపిస్తది. సో, మామూలుగా రెగ్యులర్‌గా ఉంది. ఏదో పగలు షేడ్ ఉండడం వల్ల పగలతో అన్ని పగలే షూటింగ్స్ అన్నీ గూడా. అది కూడా దెయ్యాలతో సినిమా తీయడం అనేది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్. లేదు, ఈసారి భయపడడం కొంచెం కష్టం. నిజంగా ఈసారి కోన వెంకట్ గారు కదా! నిజంగా ఆత్మలతో తీస్తే ఈసారి భయపడతారు కంపల్సరీగా. నిజంగా ఆర్టిస్టులతో కాకుండా ఆత్మలతోటే. ఎందుకంటే ఇందులో కాన్సెప్ట్ యావరేజ్. యావరేజ్. ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.